హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా పార్ట్స్ మాట్లాడదాం. మీరు ఏదైతే ఇంట్రో చూసారో అదైతే చాలా బాగా నచ్చింది కదా, చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారని అయితే నాకు తెలుసు. ప్రజెంట్ అయితే మనం గ్రీవ్స్ షోరూంలో అయితే ఉన్నామండి. హై స్ట్రెంగ్త్ బాడీ కలిగినటువంటి ఏ మెకానిక్ అయినా సరే ఈజీగా రిపేర్ చేయగలిగినటువంటి ఇంజిన్ కలిగినటువంటి గ్రీవ్స్ డీజిల్ ఆటోకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు తెలియజేయడానికి అయితే వచ్చాను. ఈ గ్రీవ్స్ ఇంజిన్ అనేది మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజిన్. సో ఇది మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజిన్ ఎందుకు అయింది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. వీడియోలో అయితే చివరి వరకు చూడండి. వీడియో లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి గైస్. ఫ్రెండ్స్, ఇదిగోండి మనమైతే విశాఖపట్నం వెంకోజీపాలెం బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రీవ్స్ షోరూమ్కి అయితే వచ్చామండి. సో గ్రీవ్స్లో అయితే మనకి డీజిల్ ఆటోస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ ఆటో కూడా ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకి గ్రీవ్స్ 3 వీలర్స్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా, సూర్యకళ ఆటోమోటివ్. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ఇదిగోండి ఇక్కడైతే మనకి పాసింజర్ వెహికల్ అయితే మీకు ఒకటి కనిపిస్తూ ఉంది కదా, అలాగే కార్గో వెహికల్ కూడా ఒకటి కనిపిస్తుంది. దాని గురించి తెలియజేస్తాను, అలాగే దీని గురించి కూడా తెలియజేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గ్రీవ్స్ పాసింజర్ వెహికల్ ఏదైతే ఉందో ఇక్కడ D435 అని చెప్పేసి అయితే రాస్తుంది కదండి. ఇది మనకి 435cc ఇంజిన్తో వచ్చినటువంటి ఆ వెహికల్ అనమాట. 435cc ఇంజిన్లో మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజిన్ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో యూజ్ చేసినటువంటి ఇంజిన్ ఏదైతే ఉందో అది మనకి ఈ గ్రీవ్స్ వల్ల ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజిన్ అనమాట. ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పియాజీ అప్పాలో యూజ్ చేస్తున్న ఇంజిన్ గ్రీవ్స్ ఇంజిన్, అలాగే మహేంద్ర ఆల్ఫాలో కూడా గ్రీవ్స్ ఇంజిన్ యూజ్ చేస్తున్నారండి. అతుల్ ఆటోలో కూడా గ్రీవ్స్ ఇంజిన్ ఉంటుందంటే మీరు నమ్ముతారా? సో గ్రీవ్స్ ఇంజిన్ అనేది ఎంత పాపులర్ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మనకి ఎలాంటి ఆటో మెకానిక్ అయినా సరే ఈజీగా రిపేర్ చేయగలిగినటువంటి ఇంజిన్ గా అయితే దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ గ్రీవ్స్ అనేది మనకి 164 సంవత్సరాల నుంచి ఇంజిన్లు అయితే తయారు చేస్తుంది అనమాట గ్రీవ్స్ కంపెనీ. అంటే మనకి ఇప్పుడు పడవల్లో యూజ్ చేసినటువంటి ఇంజిన్లు కానీ, జనరేటర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా తయారు చేస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి ఆటో ఇంజిన్లు 3 వీలర్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రీవ్స్ కంపెనీ అయితే తయారు చేస్తుంది. ఇప్పుడైతే మనకి డైరెక్ట్ గ్రీవ్స్ కంపెనీయే ఒక ఆటోని అయితే తయారు చేసింది అనమాట. సో స్ట్రాంగ్ బాడీ అయితే ఉంటుంది ఈ వెహికల్కి, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇది D435 ఇంజిన్ అయితే దీంట్లో లోపల ఉంటుంది. డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది. D మీన్స్ డీజిల్ ఇంజిన్ 435cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట దీంట్లో లోపల. ఇంజిన్ అయితే చూసారు కదా. సో ఇంజిన్ నుంచి ఆ గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో లోపల క్లచ్ అయితే మనకి వెట్ క్లచ్ గానే ఉంటుంది. అలాగే మనకి 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. వీల్కి డైరెక్ట్గా ఇంజిన్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. మనకి డిఫరెన్షియల్ ఆయిల్స్ మెయింటెనెన్స్ లేకపోతే కూలెంట్ మెయింటెనెన్స్ ఇటువంటివి ఏవి లేకుండా అయితే ఈ ఇంజిన్ మనకు వస్తుంది. దాని తర్వాత ఇంకా ఈ ఆటోకి సంబంధించిన ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. విండ్షీల్డ్ అయితే చూసారు కదా. సో వెడల్పాటు విండ్షీల్డ్ అయితే వచ్చింది. వైపర్ అయితే వచ్చింది. వైపర్కి అయితే వాషర్ ఉండదండి. దాని తర్వాత ఇక్కడ మనం గ్రీవ్స్ బ్యాడ్జింగ్ అయితే ఉంది, రిఫ్లెక్టర్ అయితే ఉంది. ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారనమాట, పట్టి అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ మడ్ గార్డ్, చాలా బాగుంది క్వాలిటీ మడ్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని లోపల టైర్స్ అనమాట, MRF టైర్స్ యూజ్ చేశారండి. MRF మనకి ట్యూబ్ టైర్స్ అయితే దీని లోపల వస్తాయి. 1 year వారంటీ అయితే వస్తుంది. నైలాన్ టైర్స్ అయితే వస్తాయి. దాని తర్వాత సస్పెన్షన్ కూడా చూసారు కదా. దాని తర్వాత దీంట్లో ఇంకో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పెన్షన్ విత్ స్ప్రింగ్ ఆర్మ్ అయితే వచ్చింది కదండి ఫ్రంట్ సైడ్. ఎక్కడ కూడా మనం గ్రీస్ కొట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుందన్నమాట. సో మిగతా 3 వీలర్స్లో ఏంటంటే మనకి గ్రీస్ కొట్టడానికి పిన్నులు అయితే ఇస్తారు, అదొక మెయింటెనెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది. దీనికైతే మనకి ఎక్కడ గ్రీస్ కొట్టాల్సినటువంటి పని అయితే లేదు. కేవలం ఈ వెహికల్ తీసుకొని 10,000 కిలోమీటర్కి ఒకసారి సర్వీస్కి వస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇక లైట్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి హాలోజన్ హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత టర్న్ ఇండికేటర్ కూడా మనకి హాలోజన్లోనే వచ్చిందండి. ఇది ఫ్రంట్ సెక్షన్ నుంచి ఈ వెహికల్ తీసుకున్నట్టు ఈ విధంగా ఉంది. ORVMs అయితే ఇక్కడ ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఈ వెహికల్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి డ్రైవర్ సీట్ తీసుకున్నట్టయితే సింగిల్ సీట్ అయితే ఇచ్చారండి. ఇదైతే మనకు ఓన్లీ డ్రైవర్ మాత్రమే కూర్చొని సేఫ్టీ నామ్స్కి అనుగుణంగా డ్రైవర్ మాత్రం కూర్చునేలా సీట్ అయితే ఉంటుంది. ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి ఇదిగోండి హ్యాండిల్ బార్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడైతే థ్రాటల్ ఉంది. దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, హార్న్ ఉంది, టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకున్నట్టయితే స్పీడోమీటర్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇది ఎకానమీ స్పీడ్ అయితే మనకి 35 నుంచి 45 వరకు ఉండే స్పీడ్ని ఎకానమీ స్పీడ్ అంటారు. పాసింజర్ వెహికల్ అయితే మనకి 55 స్పీడ్ వరకు అయితే వెళ్తుందండి. కాకపోతే 40 స్పీడ్ వెళ్ళడం అనేది సేఫ్ అనమాట. సో 55 స్పీడ్ వరకు పాసింజర్ వెహికల్ వెళ్తుంది. అలాగే మనకి కార్గో వెహికల్ తీసుకుంటే 45 kmp స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. ఇక్కడ ఫ్యూయల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఓడోమీటర్ అయితే ఉంది. ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ హజార్డ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ ఇది వైపర్. సో మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత వైపర్ ఇదంతా కూడా పనిచేస్తుంది. సో వైపర్ అయితే చూసారు, వైపర్ స్విచ్. దాని తర్వాత హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది హెడ్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ అయితే చేసుకోవచ్చు. టర్న్ ఇండికేటర్స్ అయితే మనం వేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఇది
సో గేర్లు అనమాట. సో చేతి దగ్గర గేర్లు ఉంటాయండి మనకి. 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. 1 గేర్ పైకి అయితే ఉంటుంది, న్యూట్రల్ సెంటర్లో ఉంటుంది. దాని తర్వాత ఈ కిందకి 3 గేర్లు అయితే ఉంటాయి. దీన్ని స్టార్ట్ చేయడం చాలా సింపుల్ అనమాట. సో ఇగ్నిషన్ అయితే నేను ఆన్ చేశాను. ఇక్కడ మనం క్లిచ్ పట్టుకోపోయినా స్టార్ట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇది స్టార్ట్ చేయాలంటే అది ఓకేనా. సో వెహికల్ అయితే మనం క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేసుకుంటే సేఫ్ అనమాట. న్యూట్రల్లో ఉన్న గేర్లో ఉన్నా సరే క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేయడం సేఫ్. సో ఇలా ఈ క్లచ్ పట్టుకోకుండానే ఎందుకు స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఇవ్వబడింది అంటే బ్యాక్ సైడ్ ఎప్పుడైనా సరే బ్యాటరీ డిశ్చార్జ్ అయిందంటే సెల్ఫ్ అవ్వకపోయిందంటే బ్యాక్ సైడ్ పుల్లి ఏదైతే ఉందో దాన్ని లాగితే మనకి వెహికల్ అయితే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మరి క్లచ్ పట్టుకునే ఆప్షన్ లేకుండా దీనికైతే ఇచ్చారనమాట. సెల్ఫ్ స్టార్ట్ ఇక్కడ ఉంది. దాంతో రివర్స్. సో రివర్స్ అయితే మనం ఈ పుల్లి ఏదైతే ఉందో ఇది బ్యాక్ తగిలించిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేస్తే మనకి 4 గేర్స్లో కూడా రివర్స్ అయితే వెళ్తుంది. కాకపోతే మీరు ఫస్ట్ గేర్లో అయితే రివర్స్ వెళ్తే మనకి సేఫ్ సైడ్ అయితే ఉంటాం అనమాట. సో బ్యాక్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. దాంతో ఇంజిన్ స్టాప్ చేయాలంటే దీంతో స్టాప్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్, దాని తర్వాత అయితే ఇది బ్రేక్, అది ఇగ్నిషన్. దాని తర్వాత మెయిన్గా ఇంకోటి ఏంటంటే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అది ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ గ్లో బాక్స్ చూసారు కదా. సో గ్లో బాక్స్ అయితే కవర్డ్ గ్లో బాక్స్ అయితే ఉంది, లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ వెహికల్లో ఇవి ఫ్రంట్ ఉండేటటువంటి ఫీచర్స్. దాని తర్వాత సీట్ కింద ఇక్కడైతే మనకి సీట్ కింద స్పేర్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత బ్యాటరీ అమరాన్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది విత్ 1 year వారంటీ అయితే వస్తుంది. దాని తర్వాత బాటిల్ హోల్డర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ హోల్డర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డ్రైవర్కి కంఫర్ట్ ఉండేలా ఇక్కడ బ్యాక్ రెస్ట్ అయితే ఇచ్చారండి. బ్యాక్ వెళ్ళడానికి 2 డోర్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట అండి, సేఫ్టీ పర్పస్లో. ఒకటైతే మనం డమ్మీ చేసేస్తాం కదా ఎలాగను. సో ఈ డోర్ అయితే మనం అన్లాక్ చేసుకొని ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో పాసింజర్ సీటింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇదైతే మనకి పాసింజర్ వెహికల్ కదండి. సో 300 kgs పేలోడ్తో అయితే వస్తుందన్నమాట అది. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి MRF టైర్స్ అయితే ఇచ్చారు. సో స్టీల్ వీల్స్ అయితే ఇచ్చారండి. BS6 phase 2 వెహికల్ కదండి. సో BS6 phase 2 వెహికల్ ఏంటంటే రోడ్డు మీదకి పొల్యూషన్ కంట్రోల్ చేసేలా ఇక్కడైతే మనకి డీజిల్ ఇంజిన్స్లో డెఫ్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తారు కదా, ఆ విధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఇప్పుడు యూజ్ చేశారనమాట. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ని ఫిల్టర్ చేస్తుంది. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్, హార్మ్ఫుల్ గ్యాసెస్ బయటికి రాకుండా, కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ బయటికి రాకుండా అయితే చూస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి గ్రీవ్స్ బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ D435 ఇంజిన్ తాలూకు సీసీ అయితే రాస్తుంది. BS6 phase 2 OBD2 కంప్లైంట్ ఇంజిన్కి అయితే ఇది అప్గ్రేడ్ అయిందనమాట. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే చూసారు కదా. దాని తర్వాత ఇంజిన్, సో ఇంజిన్ డైరెక్ట్ వీల్కి అయితే గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంది. ఇంజిన్ యొక్క పవర్ టార్కులు తీసుకున్నట్టయితే 7.6 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 19.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. టార్క్ అయితే ఎక్కువ ఉంటుంది. వచ్చింది బ్యాక్ సైడ్ మనకి LED ఇండికేటర్స్ అయితే వచ్చాయి, రివర్స్ ల్యాంప్ కూడా వచ్చింది, టర్న్ ఇండికేటర్స్ లైట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇక్కడ వచ్చింది అనమాట. నెంబర్ ప్లేట్కి లైట్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత బ్యాక్ సైడ్ గ్రిల్, ఇదంతా కూడా అంటే ఇంజిన్కి సేఫ్ సైడ్ ఉండేలా బ్యాక్ సైడ్ గ్రిల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి డీజిల్ ట్యాంక్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ 10.5 లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం ఈ గ్రీవ్స్, ఈ 3-wheeler డీజిల్ ఇంజిన్ ఎందుకు తీసుకోవాలనే దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తాను అనమాట. ఈ గ్రీవ్స్ అనేది 164 సంవత్సరాలు బట్టి ఇంజిన్లు అయితే తయారు చేస్తుంది, ఒకటో పాయింట్. రెండోది పాన్ ఇండియాలో ఎక్కడైనా మీకు సర్వీస్ అందుబాటులో ఉండేలా ఈ వెహికల్ని అయితే డిజైన్ చేశారనమాట. మీ దగ్గర సర్వీస్ బుక్ ఉంటే చాలు, ఇండియాలో ఎక్కడైనా సరే మీరు సర్వీస్ చేసుకోవచ్చు. ప్రతి మెకానిక్ కూడా ఈజీగా రిపేర్ చేయగలిగేలా ఈజీ ఇంజిన్ టెక్నాలజీ అయితే దీంట్లో లోపల ఉంటుందండి. దాని తర్వాత కంఫర్ట్ రైడ్స్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత మెయిన్గా మైలేజ్. సో ఆటో అనేటప్పటికి మైలేజ్ అయితే చూసుకుంటారు కదా అందరూ. సో మైలేజ్ విషయంలో ఇది తోపు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే దీంట్లో లోపల మనకి 32 నుంచి 35 kmpl మైలేజ్ అయితే వస్తుంది. అలాగే 4 years పాటు ఈ వెహికల్కి అయితే వారంటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే 8 months పాటు ఎంత తిరిగినా ప్రైమరీ వారంటీ అయితే ఉంటుంది. దాని తర్వాత యాడ్ ఆన్ అనమాట 4 years పాటు మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఉంటుంది. 4 years లేదా 1,24,000 kilometers అయితే ఈ వెహికల్ వారంటీతో అయితే వస్తుందండి. గ్రీవ్స్ నుంచి వచ్చినటువంటి డీజిల్ 435cc ఇంజిన్ కలిగిన పాసింజర్ వెహికల్ అయితే చూసారు కదండి. సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 3,05,000 ప్లస్ అయితే ఉంటుందన్నమాట. షోరూంలో మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీరు ఎటువంటి ఆటో ఉన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఈ వెహికల్ని అయితే మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ కార్గో, ఎవరైతే కమర్షియల్ పర్పస్లో కమర్షియల్ వెహికల్గా ఒక ఆటో తీసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ డీజిల్ కార్గో అయితే ఉందన్నమాట. డీజిల్ 435cc ఇంజిన్ కలిగినటువంటి సేమ్ పాసింజర్ వెహికల్లో ఏ ఇంజిన్ అయితే ఉంటుందో అది మన కమర్షియల్ వెహికల్లో కూడా అదే ఇంజిన్ అయితే ఉంటుంది. 500 kgs పేలోడ్ కెపాసిటీతో అయితే వస్తుంది.
వస్తుంది. అలాగే దీని కార్గో బాడీ తీసుకున్నట్టయితే 5 feet 4 inches లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట. విడ్త్ తీసుకున్నట్టయితే 4 feet 5 inches విడ్త్ అయితే ఉంటుందండి. దాని తర్వాత 9 ఇంచుల హైట్ అయితే ఉంటుంది కార్గో బాడీ. మీకు తగ్గట్టు మీరు దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక రేర్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఈ కార్గో ఇంజిన్ ఏదైతే ఉందో అది, అలాగే మనకి పాసింజర్ వెహికల్ సేమ్ ఒకలాగానే ఉంటాయి. సేమ్ ఇంజిన్తో అయితే వస్తుంది. దీని లోపల కూడా మనకి మైలేజ్ అయితే 32 to 35 అయితే వస్తుంది అనమాట. మీరు కంపెనీ వారు ఇచ్చినటువంటి మైలేజ్, కంపెనీ వారు ఇచ్చినటువంటి పేలోడ్ వేసినప్పుడు మాత్రమే వస్తుంది. 500 kgs పేలోడ్ అయితే ఈ వెహికల్ మెయింటైన్ చేయొచ్చు. దాని తర్వాత దీంట్లో కూడా మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ని కంట్రోల్ చేసేలా ట్యాంక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత డీజిల్ ట్యాంక్ అయితే అటు సైడ్ ఇస్తారు. దీంట్లో కూడా మనకి స్టీల్ వీల్స్ అయితే వచ్చినాయి. ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ మనకి హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు. టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్లో వచ్చాయి. ఓఆర్వీఎంస్ అయితే చూసారు కదా. దీనికి కూడా మనకి సేమ్ ఫ్రంట్ అపీరెన్స్ ఏదైతే ఉందో ఫ్రంట్ ప్రొఫైల్ అది మనకి సేమ్ పాసింజర్ ఆటో లాగానే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ ఫెండర్ ఇవన్నీ కూడా సేమ్. దీనికి కూడా ఎక్కడ కూడా మనం గ్రీస్ కొట్టాల్సినటువంటి పని అయితే లేదు. ఇండివిజువల్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది. స్వింగ్ ఆర్మ్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ కార్గో వెహికల్ ఇంటీరియర్స్ అయితే ఒకసారి చూద్దామండి. అన్లాక్ అయితే చేశాను. అన్లాక్ చేసిన తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విష్ హోల్డర్ లేదా వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత దీనికి కూడా మనకి స్పీడోమీటర్, దాని తర్వాత ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంటుందన్నమాట. మనం తాళం ఇగ్నిషన్ ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు, బండి అయితే స్టాప్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది, కింద బ్రేక్ అయితే ఉంటుంది, లెగ్ బ్రేక్. దాని తర్వాత ఇది మనకి పొడవాటి సీట్ అయితే ఉంటుందన్నమాట. ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు. బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. సో బ్యాక్ వ్యూ అయితే మనకి స్లైడ్ అయ్యేటటువంటి విండో అయితే ఇవ్వడం జరిగింది. సో డ్రైవర్కి గాలి తగలదనేటటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ సైడ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఓపెన్ విండో అయితే ఇచ్చారనమాట. ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. బయటగా లోపలికి వచ్చేలా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ వెహికల్ సింప్లీ సూపర్బ్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ కార్గో వెహికల్ 3-wheeler ఏదైతే ఉందో ఇది కూడా మనకి 3,05,000 ప్లస్ అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. 4 years లేదా 1,24,000 kilometers వరకు వారంటీ అయితే ఉంటుందన్నమాట. ప్రైమరీ వారంటీ అయితే మీకు 8 months పాటు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎక్స్టెండెడ్ వారంటీ ఏదైతే ఉందో అది మనకి అక్కడ నుంచి 3 సంవత్సరాల 4 నెలలు అయితే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఉంటుంది. ఇది కూడా పాన్ ఇండియాలో ఎక్కడ ఎవరైనా సరే ఈజీగా సర్వీస్ చేసేలా దీని ఇంజిన్ అయితే ఉంటుంది. సేమ్ ఇంజిన్, దానికి సేమ్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ ఈ కార్గో వెహికల్ వచ్చేటప్పటికి మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడైతే ఎల్లో కలర్ చూస్తున్నారు కదా, దాని తర్వాత బ్లూ కలర్లో కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పాసింజర్ వెహికల్ తీసుకుంటే ఓన్లీ ఎల్లో కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది గైస్ ఫైనల్ గా గ్రీవ్స్ కంపెనీ నుంచి వచ్చినటువంటి 3-wheeler డీటెయిల్స్ అనమాట. ఇది మనకి D435 ఇంజిన్ కలిగినట్టు వెహికల్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఈ వెహికల్ సంబంధించి ప్రైస్ కూడా చూసారు, వారంటీ చూసారు, దాని తర్వాత మైలేజ్ కూడా చూసారు. ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకైతే ఈ వెహికల్లో అన్నిటికంటే బాగా నచ్చినటువంటి ఫీచర్ ఏంటంటే ఇది మనకి 30 సంవత్సరాలు బట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఆటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటోల్లో యూజ్ చేసినటువంటి ఇంజిన్లు ఈ కంపెనీ. సో ఒక ఇంజిన్ తయారు చేసినటువంటి కంపెనీయే ఆటో తయారు చేస్తే సర్వీస్ ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించండి. సో కత్తి పట్టడం తెలిసిన వానికంటే కత్తి చేయడం తెలిసిన వాని చేతిలో ఉండే కత్తికి పదునెక్కి అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వీళ్ళు కత్తి పట్టడమే కాదు కత్తి చేయడం కూడా వీళ్ళకైతే వచ్చును. కాబట్టి మీరు గ్రీవ్స్ ఆటో మీద అయితే ఒక లుక్ వేయండి. మన వెంకోజీపాలెం షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీ పాత 3-wheelers ఏవైతే ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని గ్రీవ్స్ 3-wheelerకి అయితే అప్గ్రేడ్ అవ్వండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి నీలార్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.